హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రెసిపీస్. ఈరోజు మనం నోరూరించే మటన్ కర్రీ సింప్లీ అండ్ క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోటే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి. ముందుగా మనం 1/2 kg మటన్ తెచ్చుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 2 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలండి. అందులోనే 2 పచ్చిమిరపకాయలు, అందులోనే కొద్దిగా 2 లవంగాలు, 2 ఇలాచీలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసి బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చాక అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. అంటే ముందుగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా వేగుతాయని. అందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ అనేది వేసుకోవాలండి. ఇదైతే 1/2 kg మటన్ అండి. మటన్ వేసుకున్నాక హై ఫ్లేమ్లో ఉడికించాలండి, నీళ్ళు సపరేట్ అయ్యేంత వరకు. నీళ్ళు సపరేట్ అయిన తర్వాత మనం అందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. నేనైతే కారం కొంచెం ఎక్కువ వేసానండి. మటన్ కర్రీ కదా, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో అందుకని నేను కారం ఎక్కువ వేసాను. మీకు వద్దు అనుకుంటే కొంచెం కారం తగ్గించి వేసుకోండి. బాగా కలుపుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా అండి ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుని అందులో చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ అయితే వద్దండి, ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక 6-7 విజిల్స్ అయితే వేయించుకోండి. 6-7 విజిల్స్ అయితే చాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చాలాసేపే ఉడికించాం కదా. సో విజిల్స్ అయ్యాక చల్లారాక మూత తీసి కొద్దిగా ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలండి. లాస్ట్లో దించేసే ముందు కొద్దిగా పుదీనా మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుని కలుపుకోవాలండి. 2 మినిట్స్ ఉడికించి దించేసుకోవాలండి. అంతే, సింప్లీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. Thank you for watching.